ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయిగా ది మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి డిఎస్సిపై ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజు వచ్చిన అన్ని న్యూస్ పేపర్లో కూడా ఈ యొక్క కథనం ప్రముఖంగా మనం చూసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కనుక మనం గమనించినట్లయితే 9259 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ సుప్రీంకోర్టుకి నివేదించిన కమిటీ. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలో 9259 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సుప్రీంకోర్టుకు త్రిసభ్య కమిటీ నివేదించింది. పాఠశాలలో మౌలిక వసతులు లేమి అన్న అంశంపై సుప్రీంకోర్టుకు దాఖలైన కోర్టు అధికార పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గత కొద్ది నెలలుగా విచారిస్తుంది. తాజాగా శుక్రవారం ఈ యొక్క పిటిషన్ విచారణ చేయగా సీనియర్ న్యాయవాది ఏకే గుప్తా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఉపాధ్యాయ ఖాళీలపై సుప్రీంకోర్టుకు ఒక నివేదిక ఇచ్చింది. ఈ పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టు గతంలో ఈ కమిటీని నియమించింది. మొత్తం 9259 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో జస్టిస్ దీపక్ మిశ్రా ఈ పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తానని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదిని ప్రశ్నించగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు నియామక ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఫౌండేషన్, నిరుద్యోగ అభ్యర్థుల ఫోరం తరపు న్యాయవాది వాదిస్తూ ఏపీలో పాఠశాల హేతుబద్ధీకరణ పేరుతో ఇప్పటికే 1147 పాఠశాలను మూసివేశారని, మరో 3637 పాఠశాలను మూసివేసేందుకు ప్రతిపాదించారని నివేదించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ దీపక్ మిశ్రా అన్ని జిల్లాల్లోని పాఠశాల మౌలిక వసతుల పరిస్థితి, పాఠశాల మూసివేతపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ఈ యొక్క వార్తలను పూర్తి సారాంశం ఏంటంటే, దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఒక త్రిసభ్య కమిటీ ఉంది కదా. సో ఈ యొక్క త్రిసభ్య కమిటీ ఏం చెప్పిందంటే, మనకు రాష్ట్రంలో 9259 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టుకి నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ప్రభుత్వాన్ని అడిగిందనమాట, మీరు ఈ యొక్క పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారని అడిగింది. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మనకు డిసెంబర్ నెలాఖరులోగా అంటే ఈ నెలాఖరులోగా మనకు నోటిఫికేషన్ అనేది గురించి ఏదో ఒక వివరణ అయితే ఇస్తారు. అంతేకాకుండా మనకు 2018 విద్యా సంవత్సరం అంటే 2018 జూలై లోపు ఈ యొక్క ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. సో తప్పకుండా మనకు నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే ఇన్ని పోస్టులకే ఉంటాయని మనం చెప్పలేము. సో ప్రభుత్వం యొక్క డెసిషన్ అయితే ఆధారపడి ఉంటుంది. గతంలో మనకు చూసినట్లయితే మనకు నవంబర్ 25వ తారీఖున ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక కథనం అయితే రావడం జరిగింది. 9259 టీచర్ పోస్టుల ఖాళీ అని చెప్పి ఒక కథనం అయితే నవంబర్ 25వ తారీఖున మనకు ఇవ్వడం జరిగింది. సో పోస్టుల పరంగా మనకు ఒకసారి 6,000 అని, ఒకసారి 10,000 అని చెప్పి ఏదో ఒక మాట అయితే రావడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ గురించి తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు కాళ్ళ పరంగా కాకుండా కొంచెం మనం హార్డ్ వర్క్ చేసి తప్పకుండా మనం ఇందులో విజయం సాధించవచ్చు. సో ఇప్పటివరకు ఎవరికైనా సరే కోచింగ్ సెంటర్కి వెళ్ళని వారైతే తప్పకుండా వెళ్ళండి. మీకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో సో మంచి కోచింగ్ సెంటర్ ఉండేది తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు కనుక జాయిన్ అయినట్లయితే మీరు ఎప్పుడు ప్రిపరేషన్ అవుతారు, ఎప్పుడు మనకి ఈ యొక్క రివిజన్ ఎప్పుడు అవుతుంది ఒకసారి ఆలోచించుకోండి. సో ఇప్పటికే మనకి కోచింగ్ సెంటర్ కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా మనం ఈ యొక్క జాబ్స్ని సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో పోస్టుల పరంగా చూసుకున్న అధికంగా ఉంటాయి. సో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ఎప్పటికప్పుడు వచ్చి ఈ యొక్క డిఎస్సి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. అంతేకాకుండా డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి మంచి ఫ్రీ మెటీరియల్ అందించే వెబ్సైట్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. సో దయచేసి అవి చూడండి. ఫ్రీ మెటీరియల్ వీడియోస్ చూస్తే మీకు తప్పకుండా మంచి మెటీరియల్ అయితే లభిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.